హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా చారు చేసుకుందాం. నా స్టైల్లో నేను టమాటా చారు ఎలా చేశాను ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ టమాటాస్ తీసుకున్నాను, దాని తర్వాత కట్ చేసుకున్నాను. ఒక 5-6 టమాటా తీసుకోండి, అది మీ ఇష్టం. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆ కట్ చేసిన టమాటాస్ అన్ని అందులో వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఎల్లుల్లిపాయ వేసుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఇప్పుడు అవి మంచిగా ఫ్రై చేయండి. టమాటా అనేది మంచిగా కుక్ అవ్వాలి. మూత పెట్టి ఒక 5 minutes అలానే వదిలేసేయండి. చూడండి, కొంచెం ఉడికింది. టమాటా అలా మంచి మెత్తగా స్మూత్గా ఉంటే చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లగే వరకు పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి, ఆనియన్స్ కట్ చేసుకోండి. ఆనియన్స్ అనేది సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఒక 2 or 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ తీసుకొని అవి 2 హాఫ్లో ఇట్లా కట్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది చారులో వేసుకుంటే. ఇప్పుడు చల్లగా అయిపోయిన టమాటా తీసుకొని స్మాష్ చేసుకోండి. తర్వాత హ్యాండ్తో ఇట్లా కలపండి మొత్తం. కొన్ని వాటర్ వేసుకొని అట్లా పిసికితే టమాటాలో ఉన్న రసం అంతా ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇలా మంచిగా పిసకండి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని ఇలా నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. టమాటాని ఇట్లా మంచిగా ఇట్లా గట్టిగా మ్యాష్ చేసి పిసికి అందులో ఉన్న రసం అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 3 or 4 tablespoon ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం కలపండి. దాని తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఎల్లిపాయలు కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఆ చారులో కొంచెమే వేసాము కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 tablespoon పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకొని ఒక 2 minutes అలా వదిలేసేయండి. ఇప్పుడు ఆ చారు అనేది ఇట్లా పోసేయండి. ఒక 1/2 tablespoon కారం వేసుకొని కొంచెం పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఉంచేయండి అట్లా ఒక 5 minutes అట్లా. ఇప్పుడు మూత తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగుంది. చూస్తేనే ఇట్లా నోరు ఊరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.